ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాద ఘటన ఉత్కంఠను పెంచుతుంది. ప్రమాదం జరిగే 24 గంటలు కావస్తున్న టన్నెల్లో చిక్కుకున్న 8 మంది సిబ్బంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. శిథిలాలలో చిక్కుకున్న సిబ్బందిని ప్రాణాలతో కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఇక రెస్క్యూ బృందంతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని ప్రాణాలతో రక్షించేందుకు అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. సిబ్బంది క్షేమంపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. టన్నెల్ ప్రమాదంలో 2 ఇంజనీర్లు, 6 కూలీలు మట్టి బురదలో చిక్కుకున్నారు. వీరంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల కోసం రంగంలోకి దిగాయి. భారత సైన్యం రెస్క్యూ టీం సహాయాన్ని కూడా కోరినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఇటీవల నిన్న జరిగిన టన్నెల్ ప్రమాద ఘటనకు సంబంధించి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి నరేంద్రచారి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నరేంద్ర, దీపిక, ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదానికి సంబంధించి ఏదైతే ఉందో ప్రస్తుతానికి ఈ రెస్క్యూ టీం సంబంధించి కూడా అక్కడే ఉండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైతే ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. అంటే ఇప్పటికైతే సహాయ చర్యలో పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ వేసిన గొంగుడి అక్కడనే చందంగా కనిపిస్తుంది. 3 టీములు లోపలికి వెళ్ళినప్పటికీ అక్కడి నుంచి ఎలాంటి పురోగతి మాత్రం సాధించడం లేదు. అయితే ఇప్పటికైతే పూర్తి స్థాయిలో ఎస్ఎల్బీసీకి సంబంధించినటువంటి సోరంగం దాదాపు 14 కిలోమీటర్ల మేర 14 కిలోమీటర్ల వద్ద కూడా పూర్తిగా కుంగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే అక్కడ చూసుకున్నట్టే సోరంగం దాదాపు 9-10 ఎత్తులో ఉన్నటువంటి 9-10 ఫీట్ల ఎత్తులో ఉన్నటువంటి సోరంగం దాదాపు 100 ఫీట్ల మేర కూడా 100 నుంచి 120 ఫీట్ల మేర పూర్తిగా బురద పేరుకుపోయింది. అయితే ఇటు నుంచి రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే అక్కడ సంబంధించి చూసినట్లయితే మిగతా మిస్ అయినారో 8 మందిని కూడా పూర్తి స్థాయిలో కాపాడాలంటే ఇప్పుడు పేరుకపోయినటువంటి 100 ఫీట్ల ఉన్నటువంటి బురదను కూడా తీయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ బురదను తీయాలంటే దాదాపుగా 8-9 గంటలు పట్టే అవకాశాలు కనిపిస్తుంది. ఇది కాకుండా వేరే మార్గం ఏదైనా ఉందా అన్న దానిపైన కూడా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే జూపల్లి కృష్ణారావు ఇప్పటికే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఆర్మీ అధికారులతో కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ ప్రత్యేకంగా ఫోన్లో మాట్లాడి సూచనలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికైతే సహాయ చర్యలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. యథావిధిగా 3 టీంలు అయితే లోపలికి వెళ్ళడం జరిగింది. దాదాపు 3 గంటల ప్రాంతంలో తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో వెళ్ళిన ఈ 3 ఎన్డీఆర్ఎఫ్ టీంలు, ఆర్డీఎఫ్ టీం అలాగే ఆర్మీది ఈ 3 టీంలు కూడా గత 8-9 గంటలుగా లోపల రెస్క్యూ టీంలో కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సహాయక చర్యల్లో పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే ఇప్పటికీ మాత్రం ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. గల్లంతైన 8 మందికి సంబంధించిన ఎలాంటి ఆచూకీకి మాత్రం లభించడం లేదు. అయితే లోపల కూడా ఇప్పటికే డ్రోన్ కెమెరా సాయంతో కూడా పూర్తిగా ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నించినప్పటికీ అది కూడా విఫలం కావడంతో ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అధికారులు అన్వేషిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఆర్మీ అధికారుల సూచనలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఢిల్లీ నుంచి కూడా ప్రత్యేక బృందాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఈ సహాయ చర్యల్లో కూడా వారి సహాయం తీసుకునే అవకాశాలను కూడా మంత్రులు పరిశీలిస్తున్నారు. ఏదేమైనప్పటికీ 8 మందిని కూడా పూర్తిగా ప్రాణాలతో తాము బయటకు తీసుకొచ్చేందుకు అహర్నిశలు కృషి చేస్తామని చెప్పేసి మంత్రులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉత్తమ్ కుమార్ కూడా ఇప్పటికే రాహుల్ గాంధీ కూడా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. రాహుల్ గాంధీ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఈ ఘటనకు సంబంధించి కూడా దాదాపు 20 నిమిషాల పాటు కూడా ఫోన్లో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. సంబంధించి కూడా ఎలాంటి అవాంఛనీయ 8 మందికి సంబంధించి కూడా ఎలాంటి దుర్ఘటన చోటు చేసుకోకుండా వారి పట్ల కూడా పూర్తిగా వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు అన్ని రకాల అవసరమైన సహాయాలు తీసుకోవాలి. అవసరమైన బృందాలతో కూడా సహాయం తీసుకొని వారిని కూడా సురక్షిత తీసుకురావాలని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ మాత్రం చెప్పిన దానికంటే చేసింది ఒకటి కనిపిస్తూ ఉంది. పూర్తిగా సహాయ చర్యల్లో మాత్రం 3 బృందాలు అన్ని బృందాలు కూడా అన్ని శాయశక్తుల కృషి చేస్తున్నప్పటికీ కూడా అందులో మాత్రం ఏమాత్రం పురోగతి కనిపించడం లేదు. దాదాపు 30 గంటలు గడిచిపోయింది. ఘటన సంబంధించి 30 గంటలు గడిచిపోయినప్పటికీ కూడా లోపల ఉన్నటువంటి గల్లంతైనటువంటి 8 మంది ఆచూకీ ఇప్పటి వరకు లభించకపోవడం, కనీసం వారు ఎలా ఉన్నారనే దానిపైన కూడా ఇప్పటికి కూడా ఆచూకీ లేకపోవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. దీనికి సంబంధించి కూడా
మరోమారు అధికారులు మంత్రులు కూడా సమీక్ష నిర్వహిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు 8 మందిని కూడా తాము కాపాడతామని చెప్పేసి మంత్రులు చెప్తున్నప్పటికీ దానికి సంబంధించిన కార్యాచరణ మాత్రం యుద్ధ ప్రాతిపదికన చేపట్టడంలో కొద్దిగా అలసత్వం కనిపిస్తూ ఉందని స్పష్టంగా తెలుస్తుంది. అయితే దాదాపు 30 గంటలు గడుస్తున్నప్పటికీ కూడా కేవలం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అలాగే ఆర్డీఎఫ్ బృందాలతో పాటు ఈ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు తప్పిస్తే మిగతా జాతీయ స్థాయిలో సలహాలు తీసుకొని వారి మిగతా బృందాలను కూడా ఇక్కడ రప్పించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేయాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి అభిప్రాయం వ్యక్తమవుతుంది. 8 మందికి కూడా పూర్తి స్థాయిలో ఎలాంటి అంటే వారిని సురక్షితంగా తీసుకురావాల్సిన అవసరం ఎంత ఉంది, వారు సురక్షితంగా ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటికే అందరి నుంచి కూడా ఆకాంక్ష వెలువడుతున్న నేపథ్యంలో కూడా వారికి ఆక్సిజన్ అందుతుందా లేదన్నది మాత్రం ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఎస్ఎల్బీసీ టన్నెల్కి మంత్రులు ఇప్పటికే ఉత్తమ్ కుమార్, జూపల్లి కృష్ణారావుతో పాటు అధికారులు కూడా ఇప్పటికే అక్కడ వెళ్ళి పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో కూడా దీనికి సంబంధించి కొత్త కార్యాచరణ ఏమైనా చేపట్టబోతున్నారు, రెస్క్యూ టీంకి సంబంధించి వేరే బృందాలను ఏమైనా తీసుకొస్తారనే దానిపైన కూడా మరి కాసేపట్లో సమీక్ష నిర్వహించిన అనంతరం తేలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ 8 మందిని సురక్షితంగా ఉన్నారా లేదా అనేది మాత్రం ఒక ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారికి సంబంధించి కూడా లోపలికి వెళ్ళిన బృందాలు వారి కేకలు వేస్తూ వాళ్ళు కూడా వారి నుంచి రిప్లై తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా అది అందులో ఇక్కడ నుంచి నిన్నటి వరకు రిప్లై వచ్చిందని చెప్పేసి మంత్రి చెప్తున్నారు. ఈ రోజు నుంచి అలాంటి స్పందన ఏది కనిపించలేదని చెప్పేసి ఉత్తమ్ కుమార్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అదే నిన్నటి నుంచి వారి అక్కడ ఉన్నటువంటి 8 మంది నిన్నటి నుంచి వారు రిప్లై ఇచ్చారు. ఇప్పుడు మాత్రం వారి నుంచి ఎలాంటి స్పందన లేదని చెప్పడం పట్ల కూడా కొంత ఆందోళన కలిగించే అంశంగా చెప్పక తప్పదు. ఏదేమైనప్పటికీ 8 మంది సురక్షితంగా బయటపడాలని చెప్పి అందరూ ఆకాంక్షిస్తున్నారు. అందుకు సంబంధించి కూడా కార్యాచరణ కూడా యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. సహాయ చర్యల్లో కూడా ముమ్మరంగా చేపట్టి జాతీయ స్థాయిలో నిపుణులను సలహాలు తీసుకొని కూడా ఇందుకు సంబంధించి కార్యాచరణ యుద్ధ ప్రాతిపదికన చేస్తే తప్ప కనుక ఈ ఉత్కంఠ తెరపడే అవకాశాలు లేవని చెప్పక తప్పదు. ఇది తాజా పరిస్థితి. ఓటు స్టూడియో. ఎస్ నరేంద్ర, అయితే ఇప్పుడు ఈ ఘటన జరిగి దాదాపు 30 గంటలు కావస్తుంది. ఇంతవరకు 8 మంది ఆచూకీ కూడా ఇంకా లభించడం లేదు. అంటే ఇప్పుడు ఏమనుకోవాలి ఈ ఘటనకి? అయితే రెస్క్యూ టీం కూడా లోపలికి వెళ్ళలేని సిచ్యువేషన్ ఉంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. సో మరి వాళ్ళని కాపాడే ప్రయత్నంగా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టే అవకాశం కనిపిస్తుంది? ప్రత్యామ్నాయంగా ఎలాంటి చర్యలు చేపట్టే అవకాశం ఉంది? దీపిక, మనం ఇక్కడ విషయం గమనించాలి. అంటే రాత్రి 9 గంటలకు ఇప్పటికే అన్ని బృందాలు ఇక్కడ చేరుకోవడం జరిగింది. రాత్రి 9 గంటల పాటు ఆర్డీఎఫ్ బృందాలతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సంఘటన స్థలానికి అంటే 11 కిలోమీటర్ల మేర కూడా రైలు మార్గంలో వెళ్ళి రావడం జరిగింది. అయితే 3 దఫాలుగా వెళ్ళి వచ్చినప్పటికీ ఎలాంటి ఫలితం మాత్రం లభించలేదు. అంటే ఎక్కడైతే 14వ కిలోమీటర్ వద్ద కూడా భారీగా కూలిపడే నేపథ్యంలో మట్టి దిబ్బలు పేరుకుపోయిన నేపథ్యంలో కూడా బురదమయంగా మారిపోయింది. అంటే అవతలికి వెళ్ళాలంటే కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో 100 మీటర్లు అంటే ఘటన జరిగిన ప్రాంతంలో 100 ఫీట్లు పూర్తిగా బురద పేరుకుపోయింది. ఈ నేపథ్యంలో ఇటు వరకు వెళ్లేందుకు అవకాశం లేకుండా పోయిందని చెప్పేసి మంత్రి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అది పూర్తిగా మట్టి తొలగించాలంటే చాలా సమయం పట్టే అవకాశాలు కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా 11 కిలోమీటర్ల వరకే రవాణా వ్యవస్థ కొనసాగుతుంది. అటు నుంచి నడక దారిన వెళ్లాల్సి వస్తుంది. మరో కిలోమీటర్ మీద నడక దారిన వెళ్లాల్సి వస్తుంది. ఆ క్రమేణానే ఈ మట్టి తీయడం చాలా ఇబ్బందికరంగా మారింది. అందుకని సహాయ చర్యలు చేపట్టడంలో కొంచెం ఆలస్యం ఏర్పడిందని చెప్పేసి అధికారులు ఒప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కూడా చేయాల్సిన అవసరం ఉంది. మిషనరీ ద్వారా ఏమైనా తీసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికీ నీటిని అయితే బయటికి పంపించే ఏర్పాట్లు అయితే సిద్ధం చేశారు. కానీ అందుకు సంబంధించిన కార్యాచరణ ముందుకు సాగడం లేదు. కాకపోతే ఇప్పటి వరకు అయితే 8 మంది సురక్షితంగా ఉన్నారా లేదా అనేది మాత్రం ఒక ఉత్కంఠ రేపుతుంది. వారికి సంబంధించి కూడా ఆక్సిజన్ మాత్రం వాళ్ళకి అందుతుందా లేదనేది కూడా. ఎందుకంటే ఓవైపు మట్టి పేరుకుపోయింది. మట్టి దిబ్బల కింద ఏమైనా ఇరుక్కుపోయారా లేకపోతే ఆ మట్టి దిబ్బలకి అవతల పక్కల ఏమైనా ఉన్నారా అనేది ఒక సందేహం మొత్తం కలుగుతుంది. 30 గంటలు గడిచిపోయింది. దాదాపు ఘటన జరిగింది నిన్న ఉదయం 8:30కు ఘటన జరిగితే ఇప్పటి వరకు దాదాపు 30 గంటలు గడిచిపోయినప్పటికీ కూడా కనీసం అక్కడ సహాయ చర్యల్లో అంటే ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. కనీసం అక్కడికి వెళ్ళి ఏదో ప్రాంతాన్ని చూసి రావడం తప్పిస్తే మిగతా అక్కడికి వెళ్ళి ఎలాంటి కార్యాచరణ పూర్తిగా అంటే మట్టి తీయడం కానీ నీటిని తరలించడం కానీ అట్లాంటి కార్యక్రమాలు కూడా ఇప్పటి వరకు
పూర్తి స్థాయిలో జరగలేదు. ఇప్పటికీ కూడా సలహాలు సూచనలు తీసుకోవడమే, అంటే నిపుణుల నుంచి ఆర్మీ అధికారుల నుంచి సలహాలు సూచనలు తీసుకోవడం వరకే పరిమితమైన అధికారులు ఇప్పటి వరకు కార్యాచరణ పూర్తి స్థాయిలో ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితిని అంటే ఒక 8 మంది ప్రాణాలను బయటికి, అంటే 8 మంది ప్రాణాలను కాపాడుకుని సురక్షితంగా బయటికి తీసుకురావాలంటే ఇప్పటికీ ఇలా కాకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పి సర్వత్రా అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది. కాకపోతే మాత్రం ఇప్పటికీ అక్కడ పరిస్థితులు మాత్రం ఎన్డీఆర్ 3 బృందాలు, అన్ని శాఖల బృందాలు కూడా ఇప్పటికే రావడం జరిగింది. అందుకు సంబంధించి కూడా సహాయ చర్యలు అయితే కొనసాగుతున్నప్పటికీ కానీ అందులో పురోగతి కనిపించకపోవడం బట్టి అందరిలోనూ ఆందోళన వ్యక్తం అవుతుంది. మరి చూడాలి, మరి కాసేపట్లో మంత్రులు మరేమైనా నిర్ణయం తీసుకుంటారా, దీనికి సంబంధించి కూడా మరేమైనా బృందాలను తీసుకొస్తారా అనేది మాత్రం తేలాల్సి ఉంది. దీనికి సంబంధించి కార్యాచరణ ఎలా ఉండబోతుంది, వాళ్ళ ప్రకటన ఎలా ఉండబోతుంది మరి కాసేపు తెలిసే అవకాశం కనిపిస్తుంది. రైట్ నరేంద్ర, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.